వరల్డ్ కప్ లో సెమీస్ కి సిద్ధమైంది ఇండియా ఇంగ్లాండ్ జట్లు. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 34 టీ20 మ్యాచ్లు జరిగాయి. భారత్ ఖాతాలో 21, ఇంగ్లాండ్ ఖాతాలో 13 విజయాలు పడ్డాయి. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 5 సార్లు ఈ ఇరు జట్లు కూడా తలపట్టడం జరిగింది. 3 సార్లు దీంట్లో భారత్కే గెలుపు దక్కింది, 2 సార్లు ఇంగ్లాండ్కు గెలుపు దక్కింది. ఇక వరుసగా మూడో టీ20 వరల్డ్ కప్లో ఇప్పుడు ఈ 2 జట్లు తలపడనున్నాయి. ఈ 2 జట్లు సెమీస్కి చేరాయి. ఇక అన్ని విధాలుగా కూడా భారత్దే పై చేయి కానుందా? ఎందుకంటే ఎక్కువ శాతం కూడా భారత్కి విజయాలు దక్కాయి. దీంట్లో 2 వంతులు భారత్కి విజయం దక్కితే 1 వంతు ఇంగ్లాండ్కి విజయాలు దక్కాయి. కానీ ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద అయితే ఆసక్తి అయితే ఉంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి సతీష్తో మాట్లాడదాం. సతీష్, ఇక భారత్ ఇంగ్లాండ్ 2 జట్లు కూడా తలపడనున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈసారి ఏ విధంగా ఉండనుంది అనుకోవచ్చు ఈ మ్యాచ్? ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్ అత్యంత కీలకంగా ఉంది. సెమీస్లో భారత్ ఇంగ్లాండ్ తలపడనుంది. దానికి సంబంధించి ఇప్పటికే చాలా అన్ని కట్టుదిట్టమైన భద్రత కావచ్చు, మొత్తం కూడా అన్నిటికీ కూడా ఇటు ఇరు జట్లు కూడా సిద్ధమైపోయినాయి. సో ముఖ్యంగా ఇంగ్లాండ్ ఇండియా దీనికి సంబంధించి దాదాపు అసలు మొత్తం కూడా ఇరు జట్లు కలిపి 34 టీ20 మ్యాచ్లు ఆడారు. మొత్తం ఓవరాల్గా ఇప్పటి వరకు మొత్తం 34 మ్యాచ్లు ఆడితే దాంట్లో ఇండియా 21 మ్యాచ్లు గెలిచింది. సో మనకు ఆ విజయం అనేది ఎక్కువ ఉంది. ఇటు ఇంగ్లాండ్ 13 మ్యాచ్లు గెలిచింది. సో మొత్తం టోటల్ ఓవరాల్గా 34 మ్యాచ్లు ఆడితే దాంట్లో ఇండియా 21 మ్యాచ్ ఆడి అంటే పైకి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం ఓవరాల్గా ఇది ఉంది. దాని తర్వాత వరల్డ్ కప్ విషయానికి వస్తే వరల్డ్ కప్లో దాదాపు 5 మ్యాచ్లు ఆడిన దాఖలాలు ఉన్నాయి. 5 మ్యాచ్ల్లో భారత్ 3 సార్లు, ఇంగ్లాండ్ 2 సార్లు గెలిచిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ సెమీఫైనల్ సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగింది. ఇదే సిచ్యువేషన్లో దాదాపు ముఖ్యంగా 2022లో 2022లో ఇంగ్లాండ్ ఇండియాను ఓడగొట్టడం, దాని తర్వాత మళ్ళీ ప్రతీకారం తీర్చుకొని 2024లో మళ్ళీ ఇంగ్లాండ్ ఓడగొట్టి ఇటు ప్రపంచ కప్ను గెలుచుకోవడం, ఇదంతా కూడా జరిగినాయి. ప్రస్తుతానికి ఈ మ్యాచ్ పైన చాలా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం వరుసగా మూడోసారి 2022, 2024, 2026. సో ఇప్పుడు వరుసగా మూడవసారి ఈ ఇరు జట్లు తడపలనున్నాయి. అంటే సతీష్, ఇరు జట్ల ఫామ్ విషయాన్ని కనుక మనం చర్చించుకుంటే ఇరు జట్లో కూడా ఫామ్ ఏ విధంగా ఉంది? డెఫినెట్గా ఇంగ్లాండ్ కొంత ఇప్పుడున్న టీం అయితే కొంత మరి ఇండియాకు చాకిచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళు అంటే ఇంగ్లాండ్ టీంకి అదొక బెనిఫిట్ ఉంటుంది. ఫీల్డింగ్ విషయాల్లో దాదాపు ఒక 30 లేదా 40 రన్నులు వాళ్ళు సేవ్ కలిగే అవకాశం ఉంటుంది. బౌలింగ్ కూడా అంతే ఉంటుంది. ఎకానమీ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇండియన్ బౌలర్స్తో పోలిస్తే సో ఇంగ్లాండ్ బౌలర్లు ఓవర్ ఆఫ్ ఎకానమీ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఓవర్కి 6, 7, 8 ఈ మధ్యలో ఉంటుంది. కానీ ఇండియన్ బౌలర్లది కొంత అంటే ఎక్కువ ఉంటుంది ఎకానమీ. ఓవర్ ఆఫ్ ద రేట్ వచ్చేసి దాదాపు 10, 9 ఇట్లా ఉంటుంది. సో ఓవరాల్గా మనం విజయాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సెమీస్లో గతం ఏదైతే 2022లో ఓడిపోయిన మ్యాచ్లో కనుక చూస్తే కూడా ఈ మ్యాచ్ మరి అట్లానే ఉండబోతుందా అనే పరిస్థితి కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ పీచ్కు సంబంధించి ఇక్కడ వాంకేడేలో రెడ్ సాయిల్ పీచ్ ఉంటుంది. రెడ్ సాయిల్కి సంబంధించి ముఖ్యంగా ఎర్రమట్టి అనేది ఉంటుంది ఆ పీచ్ పైన మొత్తం కూడా. సో ఎర్రమట్టిలో బాల్ వేసినప్పుడు కొంత హైట్ వస్తుంది, అది బ్యాట్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. సో బాల్ బ్యాట్ మీదకి వస్తే పరుగుల వరద పడుతుంది. కాబట్టి ముఖ్యంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే దాదాపు ఒక 190 నుంచి 200 పరుగుల పైన కొడితే గెలిచే అవకాశం ఉంటుంది. దాదాపు ఇక్కడ ఈ స్టేడియంలో 20 మ్యాచ్లు ఆడినారు. 20 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 10 మ్యాచ్లు గెలిచినారు. ఇటు సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా 10 మ్యాచ్లు గెలిచారు. సో ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా పెద్దగా ఎడ్జ్ లేదు. కాకపోతే బ్యాటింగ్కు అనుకూలించేటువంటి పీచ్ ఇది. ముఖ్యంగా మరి విజయాల్లో మాత్రం భారత్ ఒకంత పైచేయి ఉన్నప్పటికీ కూడా మరి రేపు జరగబోయేటువంటి మ్యాచ్ అంతా కూడా బ్యాటింగ్కి సంబంధించి కొంత మరి అగ్రెసివ్గా ఆడడం కావచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి బ్యాటర్స్ అభిషేక్ శర్మ కావచ్చు, ముఖ్యంగా తిలక్ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, దూబే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బ్యాటింగ్ గట్టిగా ఆడితే కనుక దాదాపు 200 నుంచి 250 పరుగులు చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా బౌలింగ్లో కూడా కొంత ఫస్ట్ ఏదైతే 6 ఓవర్లు ఉంటాయో ఆ ఫస్ట్ ఓవర్లో 6 ఓవర్లలో బౌల్ కాస్త స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు బౌలర్లు కనుక ఆ బాల్ని స్వింగ్ చేయగలిగితే
ఆ 6 ఓవర్లలో వికెట్లు తీయగలిగితే మరి ఇంగ్లాండ్ కొంత కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ 6 ఓవర్లు బ్యాటింగ్లో అయినా బౌలింగ్లో అయినా ఫస్ట్ 6 ఓవర్లు కనుక ఖచ్చితమైన ప్లాన్తో ప్రకారం ఖచ్చితమైన బౌలింగ్ బ్యాటింగ్తో కనుక ముందుకెళ్తే సో ఆ ప్లానింగ్ ప్రకారం వస్తే కనుక ఇండియా గెలిచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే అన్ని సంసిద్ధమైన పరిస్థితి కనబడుతూ ఉంది. సతీష్, అంటే ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియాలో చూసుకుంటే ఎవరి మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి? డెఫినెట్గా అభిషేక్ శర్మ పైన అంచనాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి బాల్ నేరుగా ఆన్ ఫీల్డ్లో పడంగానే డైరెక్ట్గా బ్యాట్ మీదకి వస్తుంది. అంటే రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి ఎర్రమట్టి పిచ్ కాబట్టి బాల్ పడగానే డైరెక్ట్గా బ్యాట్ మీదకి వస్తుంది. కాబట్టి మంచి భారీ స్థాయిలో షాట్లు కొట్టే అవకాశం ఉంటుంది. 4లు కానీ 6లు కానీ కొట్టే అవకాశం ఉంటుంది. సో ఈ ఏదైతే పవర్ ప్లేకి సంబంధించి ఫస్ట్ పవర్ ప్లేలో పెద్ద ఎత్తున ఈ 6 ఓవర్లలో దాదాపు ఒక 100 పరుగులు లేదా 60 పరుగుల పైన వికెట్ నష్టపోకుండా పరుగులు చేయగలిగితే వాళ్ళకు ఎక్కువ విన్నింగ్ అవకాశం ఉంటుంది. దాదాపు మరి ఇండియా ఇప్పుడున్న ఫామ్లో కనుక చూస్తే ఒకవైపు సంజు కూడా ఫామ్లోకి రావడం, బౌలింగ్లో కూడా కొంత మంచి ప్రదర్శన ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు ఇంగ్లాండ్ కూడా అసలు తక్కువ అంచనా వేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇంగ్లాండ్లో కీలక ఆటగాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు సెంచరీలు చేసే సత్తా ఉంది కాబట్టి వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. అందరూ కూడా ఇండియాకి సంబంధించి సమిష్టిగా ఆడితే గెలిచే అవకాశాలు ఉంటుంది. కానీ చాలా ప్రెజర్ ఉంటుంది ఇండియాకి. ఇండియా ఫైనల్కి వెళ్ళినప్పుడు కానీ సెమీఫైనల్ వెళ్ళినప్పుడు కానీ ఇండియా బౌలర్లు బ్యాటర్లు ఫీల్డింగ్ సమయంలో కూడా చాలా ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు. సో మరి మెంటల్గా అటు హెడ్ కోచ్ కావచ్చు, బౌలింగ్ కోచ్ అగర్కర్ కావచ్చు, ఇటు గౌతమ్ గంభీర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి టీంని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, ఎట్లా వాళ్ళని మెంటల్గా ఫిట్ చేస్తారు. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్లలో అన్ని వరుసగా గెలుచుకుంటూ వచ్చిన తర్వాత ఫైనల్ మ్యాచ్లలో చాలా ఓడిపోయిన దాఖలాలు ఇండియాకు ఉన్నాయి. చాలా అప్సెట్. మీరు అన్నట్లే సతీష్, మనం అంటే గతంలో ఉన్న రికార్డ్స్ చూసి జరగబోయేటువంటి మ్యాచ్ను అంచనా వేయలేము. ఎందుకంటే ఈ T20 వరల్డ్ కప్లోనే జింబాబ్వే సృష్టించినటువంటి సంచలనాలు మనం చూసాము. సో విజయ అవకాశాల విషయంలో మనం ఇప్పుడు టీమిండియా ఇంగ్లాండ్ కనుక చూసుకుంటే 50-50 అనుకోవచ్చా, లేకపోతే భారత్ వైపే ఎక్కువ ఉన్నాయా? ఎస్, అంటే ఇక్కడ మనకు ఇండియాలో ఆడుతున్నారు కాబట్టి ఇండియాలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ మన పైన ఎక్కువ ఉంటాయి, ఆ ప్రెషర్ కూడా మన పైన ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు విన్నింగ్ అవకాశాలు కూడా దాదాపు 60-40 ఉంది. 40% ఇంగ్లాండ్ గెలిచే అవకాశం ఉంది, ఇటు 60% ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏ చిన్న తప్పు చేసినా, ఏ చిన్న లూజ్ షాట్లు ఆడడం కానీ, అంటే అధిక పరుగులు ఇవ్వడం కానీ, కొంత ఎక్కడ ఆ మిస్కమ్యూనికేషన్ వచ్చినా, మరి కెప్టెన్సీ సరిగా అంటే తీసుకోకపోయినా, కెప్టెన్సీ సరిగా చేయకపోయినా, కరెక్ట్ ఏ టైంలో ఎవరిని బౌలింగ్ చేపియాలి, ఏ టైంలో బౌలరు ముందు ఇస్తే మరి వికెట్లు తీయగలుగుతారు. సో ఆ నమ్మకం కనుక కెప్టెన్కి ఉంటే మరి వాళ్ళు వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బౌలింగ్ చేంజెస్ కావచ్చు, బ్యాటింగ్లో ఎవరిని ఎప్పుడు దించాలి అనేది కూడా మరి అంటే ఓపెనర్స్గా ఎవరిని దింపాలి, మిడిల్ ఆర్డర్లో ఎవరిని దింపాలి, లో ఆర్డర్లో ఎవరిని దింపాలి, ఆ బ్యాటింగ్ చేంజెస్ కూడా కరెక్ట్గా చేయగలిగితే, సమిష్టిగా ఆడగలిగితే రేపు ఇండియా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇండియా మొత్తానికి ఇంగ్లాండ్తో ఆడినటువంటి అన్ని మ్యాచ్ల్లో ఇండియాకి హెడ్జ్ ఉన్నప్పటికీ కూడా రేపు ఆడబోయే మ్యాచ్ అత్యంత కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు చేసినా ఇంగ్లాండ్ ఈ కప్పును ఈ మ్యాచ్ను తన్నుకుపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్కి సంబంధించి చాలా విధ్వంసకరమైనటువంటి బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్లో చాలా స్ట్రిక్ట్గా, అంటే వాళ్ళ బౌలింగ్ చాలా షార్ప్గా ఉంటుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు డైరెక్ట్ వికెట్లు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి మరి మన వాళ్ళు ఎలా దాన్ని తట్టుకొని ఆడతారు. సో రికార్డులు మరి ఏమన్నా తారుమారు అవుతాయా, మరి విజయ పరంపర కొనసాగిస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక రేపు జరగబోయేటువంటి T20 వరల్డ్ కప్లో భారత్కి విజయం చాలా కీలకం. ఫైనల్కి వెళ్ళాలంటే సెమీస్లో గెలవాలి. ఇక దీంట్లో కూడా గతంలో ఇంగ్లాండ్తో మనం తలబట్టడం జరిగింది. ఈసారి కూడా ఇంగ్లాండ్తో తలబడుతున్నాం. భారత్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ చాలా కీలకంగా ఉంది. రికార్డులు ఎక్కువ భారత్కే ఉన్నప్పుడు కూడా ప్రతి మ్యాచ్ కొత్త మ్యాచే, ప్రతి మ్యాచ్ ఒక కొత్త రికార్డే అన్న విషయం కూడా తెలిసిందే. మరి ఈ లెక్క ప్రకారం రేపు భారత్ గెలవనుందా, లేకపోతే ఇంగ్లాండ్ గెలవనుందా, ఎవరు ఫైనల్కి చేరనున్నారనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతోంది.